శ్రీమాత్రే నమః. ఈరోజు 20వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 19వ శ్లోకాన్ని చెప్పుకుందాం. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. 20వ శ్లోకం. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. న జాయతే అంటే జన్మించదు, మ్రియతే మరణించదు, వా లేదా కదాచిత్ ఎప్పుడైనా, నాయం కాదు ఈ ఆత్మ, భూత్వా ఒకప్పుడు ఉండి, భవిత భవిష్యత్తులో ఉండేది, వా లేదా నా కాదు, భూయ మళ్ళీ, అజో పుట్టుకలేనిది, నిత్యమైనది, శాశ్వతోయం శాశ్వతమైనది ఈ ఆత్మ, పురాణ అత్యంత పురాతనమైనది, ప్రాచీనమైనది, సనాతనమైనది అని అర్థం అన్నమాట. పురాణ అంటే నా హన్యతే నాశనం కానిది, హన్యమానే నశించును, శరీరే శరీరం ఎప్పుడైతే శరీరం నశిస్తుంది కానీ ఆత్మ నశించదు అనేసి. ఆత్మకి పుట్టుక లేదు, ఎప్పటికీ మరణం కూడా ఉండదు. ఆత్మకి పుట్టుక లేదు, మరణం కూడా లేదు. ఒకప్పుడు ఉండి ఇక ముందు ఎప్పుడైనా అంతమైపోదు. ఆత్మ జన్మలేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది మరియు వయోరహితమైనది. శరీరం నశించినప్పుడు అది నశించదు. అంటే శరీరం మారుతూ ఉంటుంది కానీ ఆత్మ ఎప్పుడూ మారదు అనేసి ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. 21వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.